అందరికీ నమస్కారం అండి. నేను మీ అని గత వీడియోలో జింకలాగా ఎగరడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెమలిలాగా కూడా నాట్యం చేయవచ్చు. దేహంలోనున్న వ్యర్థ పదార్థాలను తొలగించుకోవాలి, నాడీ వ్యవస్థను బలపరుచుకోవాలి మరియు శుద్ధి చేసుకోవాలి. చెరుకు రసాన్ని తీయడానికి చెరుకు యంత్రాన్ని వాడుతూ ఉంటాం. చెరుకు పిప్పి మరియు రసము రెండూ వస్తాయి. దేహంలో పిప్పి మాత్రమే బయటికి వస్తుంది. నాడుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. సాధన ద్వారా కార్బన్ డయాక్సైడ్ను బయటికి పంపించవచ్చు. సాధన చేయుమురా నరుడా, సాధ్యం కానిది లేదురా. అలవాటైతే విషమీనైనా హాయిగా తాగుట సాధ్యమురా, హాయిగా త్రాగుట సాధ్యమురా. ఇంధనం పోసే యంత్రాన్ని రీసర్వీసింగ్కు ఇస్తుండాలి, లేదంటే యంత్రము పాడైపోతుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పొట్ట లోపలికి నానా రకాల తిండి పంపిస్తుంటాం. అటువంటి శరీరాన్ని సర్వీసింగ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.